ప్రేమ వలపు 18వ భాగం. తను ఇంటికి రాగానే వంశీని ఫేస్ చెయ్యాల్సి వస్తుందేమోనని భయపడింది. కాని ఆ సమయంలో కేవలం తన బావ ముకుందం మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ముకుందాన్ని పలకరించాక తిన్నగా మదన్ రూంలోకి వెళ్ళిపోయింది. మదన్ తన రూంలో ఉన్నాడని చెప్పడంతో సుస్మితతో కూడా మాట్లాడడం పూర్తయ్యాక కిందకి వచ్చి అక్కతో మాట్లాడి తనకిచ్చిన రూంలోకి వచ్చి పడుకున్న తరువాత వంశీ గుర్తుకు వస్తున్నాడు. కేవలం ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాత్రమే కాదు, తనకి ఎందుకో తెలీదు గత కొద్దీ రోజులుగా వంశీ గురించే ఆలోచిస్తూ ఉంది. తనకి వంశీకి ఉన్న డిఫరెన్స్ తనకి బాగా తెలుసు. తను బాగా చదువుకుంది. వంశీ 10th కూడా పాసవ్వలేదు. తను ఒకవేళ నచ్చి కావాలనుకున్నా తన తల్లి ఎంతమాత్రం వంశీతో తన పెళ్లికి అంగీకరించదని తెలుసు. ఇంత చదువుకుని ఇంత అందంగా ఉన్నా తను వంశీ లాంటి ఒక చదువు డబ్బు లేని వాడితో ప్రేమలో పడ్డం అబ్సర్డ్ అని తనకి తాను చాలాసార్లు చెప్పుకుంది. కాని అదే విషయానికి ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆమె మనసు మాత్రం వినడం లేదు. ఎంత వద్దనుకున్న తను ఆఖరి రోజు చూసిన ఆ వంశీ గుర్తుకు వస్తున్నాడు. ఆ రోజు తననలా బాధపెట్టి తను చాలా ఆనందపడింది. కాని ఈ రోజు ఆ విషయానికి గుర్తుకు వస్తే తనమీద తనకే చాలా కోపం వస్తుంది. తననలా అకారణంగా బాధపెట్టే అధికారం తనకెవరు ఇచ్చారు? ఇదంతా తన తల్లి వల్లే జరిగింది. ఆమెలా అహంకారంగా గర్వంగా ఉండడం మంచిదనుకుంది. తను కాలేజీలోనూ అది చేరి తనలో కూడా మానసిక పరిపక్వత వచ్చేవరకు కూడా తను బిహేవ్ చేస్తున్న విధానం ఎంత తప్పో తనకి తెలిసిరాలేదు. అప్పటినుండి తనని తాను మార్చుకుంటూ వస్తుంది. తను అలా అహంకారంగా బిహేవ్ చేసి బాధపెట్టింది కేవలం వంశీని మాత్రమే కాకపోయినా ముఖ్యంగా తను వంశీని బాధపెట్టిన విధానమే ప్రస్తుతం తనని చాలా బాధిస్తూ ఉంది. అప్పుడు కేవలం వంశీని అలా బాధపెట్టినందుకు మాత్రమే తను బాధపడుతూ ఉంటే వంశీని కలవగానే సారీ చెప్తే సరిపోతుంది. కాని వంశీ మీద ఇంకో కొత్తరకం ఫీలింగ్ ఏదో చాలా పవర్ఫుల్గా నోటీసులోకి వస్తూంది తనూజకి. చిన్నప్పటినుండి పొలంలో కష్టాలు పడ్డానికి అలవాటు పడ్డాడు వంశీ. అందువల్ల ఆ 14ఏళ్ల వయసులోనే కండలు తిరిగిన వయసుతో ఆకర్షణీయంగా ఉండేవాడు. మరింక ఈ 25ఏళ్లు దాటిన వయసులో ఇంకెలా ఉండి ఉంటాడు? ఎంత వద్దనుకున్నా తను ఆఖరిసారి చూసిన ఆ 14ఏళ్ల వంశీని 25ఏళ్లకి ప్రమోట్ చేసి ప్రాజెక్ట్ చేస్తూంది తనూజ మనసు. అంతేకాదు ఆ 25ఏళ్ల వంశీ తనని బలంగా కౌగలించుకున్నట్టు పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏదో థ్రిల్ ఫీలింగ్. వళ్లంతా బలంగా పాకుతూ ఉంటే అక్కడే ఉన్న దిండు తీసుకుని బలంగా కౌగలించుకుంది. ఎవరైనా కన్నెపిల్ల ఇలా దిండుని బలంగా కౌగలించుకుంది అంటే దానికి ఒకటే అర్థం, తనకి త్వరగా పెళ్లి చేసేయాలి. వనజ మాటలు విని షాక్ కొట్టినట్టుగా దిండుని పక్కన పడేసి లేచి కూచుంది సుస్మిత. నేనేం చేసుకోనని భీష్మించుకుని కూర్చోలేదు. అవసరాన్ని గమనించినదానివి మరి ఎవరో ఒక కుర్రాడిని కూడా చూడు. చిరునవ్వుతో లేచి కూచుని అంది తనూజ. నువ్వు చాలా ముదిరావ్. అయినా నీకు మీ అమ్మకి నేను చూసిన కుర్రాడు ఎక్కడ పనికొస్తాడు? తనూజ పక్కనే బెడ్ మీద కూచుని అంది వనజ. తన తరువాత ఇంచుమించులో 20 ఏళ్ల గ్యాప్లో పుట్టింది తనూజ. తనకి తనూజ చెల్లెలిలా కన్నా కూడా కూతురిలాగే అనిపిస్తూ ఉంటుంది. తన తల్లిలాగే గర్వంగా అహంకారంగా ఉంటుందని తప్పిస్తే తన చెల్లెలు అంటే తనకీ చాలా అభిమానం. అయినా నిన్నంత ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. కాని నేనెవరినైనా ఎంచుకుంటే నన్ను సపోర్ట్ చెయ్యి. వనజ కళ్లల్లోకి చూస్తూ అంది తనూజ. నువ్వంత ఘటికురాలివే అని అనుకుంటూనే ఉన్నాను. ఆల్రెడీ ఎవర్నన్నా ప్రేమించేసేవా ఏమిటి? భ్రుకుటి మూడేసి అంది వనజ. ఒకవేళ ఎంచుకుంటే అన్నాను. ఏం చేసుకున్నాను అనలేదు కదా. ఒకవేళ నేనెవరితోనైనా ప్రేమలో పడితే గనక సపోర్ట్ చెయ్యి. అక్కడ ఉన్న గోడకి దగ్గరగా జరిగి దానికి జారగిలబడుతూ అంది తనూజ. మదన్ ఆ బ్రాహ్మిన్ అమ్మాయిని ప్రేమించాడు. తనని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నేను సపోర్ట్ చెయ్యడం లేదు. ఇంత చదువుకున్న నువ్వు అనాలోచితంగా ఎవరితోనూ ప్రేమలో పడవని తెలుసు. నువ్వు ప్రేమలో పడితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. వనజ అలా ఆందో లేదో తనూజ వనజని గట్టిగా కౌగలించుకుని కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఇంకా చాలు. తనూజని విడిపించుకుంటూ అంది వనజ. కాని నువ్వు ఆలోచించాల్సింది అమ్మ గురించి.
బాగా డబ్బున్న వాడితో తప్ప నీ పెళ్లికి తను అంగీకరించదు. ఓహ్ అక్కా, మనిద్దరికీ తానెలా అమ్మగా అయిందో అర్థం కావడంలేదు చిరాగ్గా అంది తనూజ. ఇప్పుడు మారావేమో తెలీదు. లేకపోతే నువ్వు అచ్చం అలాగే కదా. నువ్వా వంశీని ఎలా బాధపెట్టావో నేను మర్చిపోయాను అనుకున్నావా? నేనిప్పుడు చాలా మారిపోయాను అక్కా. అప్పట్లా అసల్లేను. నేనప్పుడు వంశీని అలా ఇన్సల్ట్ చేసి టార్చర్ చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. తనని కలిసిన మొదటి క్షణంలోనే తనకి సారీ చెప్తాను ఫేస్లో ఒక జెన్యూన్ ఎక్స్ప్రెషన్ తో అంది. నువ్వు సారీ చెప్పినా చెప్పకపోయినా కూడా పరవాలేదు. కాని అప్పట్లా నువ్వు తనని మళ్ళీ హర్ట్ చేశావా? అంతకన్నా ఎక్కువగానే నీ చెంపలు పగలు కొడతాను దృఢస్వరంతో అంది తనూజ. అలాగ జరగనే జరగదు. చెప్పాను కదా నేను చాలా మారాను. కాస్త ఆగి తన అక్క మళ్ళీ ఏదో అనేలోపు ఆ టాపిక్ మార్చడానికా అన్నట్టుగా అంది. సుస్మిత మొత్తం విషయానికి అంతా మీకు చెప్పిందా? మొత్తం అంతా మాకు చెప్పింది. అసలు అక్కడ అప్పుడు సరిగ్గా ఏం జరిగిందన్నది మాకు సుస్మిత ద్వారానే తెలిసింది. ఈ సమస్య నుండి తను బయటకి రావడానికి మేమంతా పూర్తి సహాయం చేస్తాం అని చెప్పాము వనజ అంది. సుస్మిత నాక్కూడా అంతా చెప్పేసింది. నేను అలాగే మాట ఇచ్చాను తనూజ అంది. కాని ఆ చిట్టిరాణి మదన్ మీద చాలా పగబట్టి ఉంది. తను చెప్పినట్టుగానే మదన్ని 3 చెరువుల నీళ్లు తాగించే వరకు ఊరుకోదు. చిట్టిరాణి పగలో న్యాయం ఉందనిపిస్తుంది. తనని అంతగా ప్రేమించిన మదన్ ఏ రోజూ పట్టించుకోలేదు. తనలా నీళ్లల్లో కొట్టుకొని పోతూ ఉన్నా తనకి కాదన్నట్టుగా చూస్తూ ఊరుకున్నాడు వనజ అంది. కాని ఇప్పుడు బాధ పడేది కేవలం మదన్ మాత్రమే కాదు, తనని ప్రేమించి ఇంత దూరం వచ్చిన సుస్మిత కూడా. ఎలా వాళ్ళిద్దరూ ఈ కష్టం నుంచి బయటపడతారో నాకు చాలా భయంగా ఉంది. తనూజ మొహం భయంతో నిండిపోయింది. మనం చెయ్యగలిగిన సహాయం చెయ్యడం తప్ప ఇంకేం చెయ్యలేం. అంత పగబట్టి ఉన్న ఆ చిట్టిరాణి నుండి ఆ దేవుడే మదన్ని కాపాడాలి నిట్టూరుస్తూ అంది వనజ. తనూజ ఏదో అనబోయే లోపు మళ్ళీ వనజే అంది. నువ్విప్పటినుండి ఇలాంటి టైట్ జీన్స్ వేసుకోకు ఇక్కడ. నీక్కావాలంటే నా చీరలు అవి చాలా ఉన్నాయి. నువ్వేసుకోమన్నా వేసుకోను. నేనీ టైట్ జీన్స్తో వస్తూ ఉంటే సర్కస్ నుండి వచ్చినట్టుగా చూశారు అందరూ. నవ్వుతూ అంది తనూజ. నేనలా ఒకసారి పొలంలోకి వెళ్ళి వస్తాను. సాయంత్రం అవుతూ ఉండగా అంది తనూజ వనజతో. వంశీ ఇంటికి వచ్చాక సడన్గా కలుసుకోవడం కన్నా కూడా పొలంలోనే కలుసుకుని సారీ చెప్పడం బావుంటుందనిపించింది. ఆ పొలాలు, మన తోట చూసి చాలా కాలం అయింది. మిగతా స్టోరీ 19వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.